హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మత రాజకీయాలు మన భారతదేశ అభివృద్ధికి భారంగా మారుతోందా. మనకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రతి దశాబ్దంలో ఏదో ఒక మత సంఘటనలు జరగడం, మత కల్లోలాలు జరగడం, మత విద్వేషాలు వెల్లివిరవడం, ఇలా మతానికి సంబంధించిన గొడవల కారణంగా మన భారతదేశం అంతర్జాతీయంగా పెట్టుబడులు సంపాదించలేక రోజు రోజుకు వెనకపడిపోతుంది. మనం ముఖ్యంగా గమనిస్తే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన వెంబడే ఈ జమ్మూ కాశ్మీర్ అనే అంశము గత 5-6 దశాబ్దాలుగా మంటలు రాజేస్తూ పాకిస్తాన్కి మనకి ఈ ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద చర్యల కారణంగా మన భారతదేశానికి ఎలా అంటే ఈ ముంబై దాడులు, ఇలా ఎన్నో దాడులు, ఈ లుంబిని పార్క్ దాడులు, ఈ ఉగ్రవాద దాడుల కారణంగా మన భారతదేశం చాలా వెనుకబడిపోయింది. లేకపోతే మనం కూడా చైనా, అమెరికాతో పాటుగా మనం మంచి పోటీ పడే స్థితిలో, ఇప్పుడు ముఖ్యంగా చైనా, అమెరికాలు ఎందుకు అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యాయంటే అక్కడ ఎలాంటి మతానికి సంబంధించిన విద్వేషాలు కానీ, మతానికి సంబంధించిన రాజకీయాలు కానీ, మతానికి సంబంధించిన గొడవలు కానీ జరగకపోవడం వల్ల ఆ దేశాలు అతి త్వరగా బాగా అభివృద్ధిలోకి వచ్చాయి. కానీ మన భారతదేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ మైనార్టీ రాజకీయం పేరుతో ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మన భారతదేశ అభివృద్ధికి భారంగా మారుతుంది. మనం చూస్తున్నాం, ఇప్పుడు బీజేపీ హిందువుల వైపుగా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటారు. సరే, అది ఒప్పుకుందాం. బీజేపీకి హిందువుల పక్షపాతిగా నిలుస్తుంది కాబట్టి అది మతతత్వ పార్టీ. మళ్ళీ ఎంఐఎం వాళ్ళు కూడా మతతత్వ పార్టీ, ఎందుకంటే ముస్లింలకి వాళ్ళకి పక్షపాతిగా నిలుస్తున్నది, అది మతతత్వ పార్టీ, అందులో సందేహం లేదు. మరి ఈ తృణమూల్ కాంగ్రెస్ మనం చూస్తున్నాం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఇలా మన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అంటే ప్రాంతీయ పార్టీలు కొన్ని, ముఖ్యంగా మెయిన్ జాతీయ పార్టీ మన కాంగ్రెస్, వీళ్ళు ఏం చేస్తారంటే మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళని అండగా నిలుస్తారన్న ఉద్దేశంతో వాళ్ళ చిన్నది ఏదన్నా జరిగినా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకు మద్దతుగా వీళ్ళు ప్రకటించేసి పెద్ద పెద్ద ఉద్యమాలు, పెద్ద పెద్ద నిరసనలు చేస్తారు. అదే హిందువులకు ఆపద వస్తే వీళ్ళొక్క నోరు మెదపరు. ఇప్పుడు గోద్రా అల్లర్లు చూసినాము, జమ్మూ కాశ్మీర్ అల్లర్లు. ఇప్పుడు ఇట్లాంటి అల్లర్లలో ఆడ హిందువులు కొద్దిగా ఇన్వాల్వ్ అయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయం చేసి ఓ పెద్ద ఉద్యమాలు, పెద్ద నిరసనలు తెలియజేసే సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా మణిపూర్లో ఖలిస్తాన్ ఉద్యమం, ఇలా ప్రతి మత ఉద్యమం వెనుక ఈ కాంగ్రెస్ పార్టీ మరియు ఈ మైనార్టీ రాజకీయం పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువులు పార్టీలకు పరంగా ఓటేస్తారు, లేదంటే కులం పరంగా అభ్యర్థిని చూసి ఓటేస్తారు. కానీ ముస్లింలు, క్రిస్టియన్లు ఏం చేస్తారు, ఓన్లీ వాళ్ళ మతానికి ఏ పార్టీ కొమ్ము కాస్తుందో, ఏ పార్టీ అండగా నిలుస్తుందో, ఏ పార్టీ వాళ్ళకు అధికారంలోకి వస్తే వాళ్ళ నచ్చిన ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఇస్తుందో అలాంటి పార్టీలకు వీళ్ళు ఓట్లు వేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళది ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు అక్కడ బీజేపీ ఉందనుకో, ఏదో ఒక చిన్న విషయాన్ని కూడా దాన్ని చేసేసి పెద్ద దాన్ని రాద్ధాంతం చేసేసి అంటే ఓట్లు దండుకునే వ్యవహారాలు చాలా చేస్తున్నాయి. మనము గత 15 రోజులుగా పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ యాక్ట్ అమలుకి వచ్చిన సందర్భంగా ముస్లింలు నిరసన తెలపడానికి తప్పేం లేదండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నిరసన తెలపచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇలా చాలా విషయాలు మనకు భారతదేశం రాజ్యాంగం వాళ్ళకు హక్కులు ఇచ్చింది కదా అని హిందువుల ఇళ్లకు దాడులు చేయడము, హిందువుల ఆస్తులని వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి, అంటే ఇక వీడియోలు చూస్తే చాలా హృదయ విదారక సంఘటనలు ముషిరాబాద్, పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఏ పార్టీలు వీళ్ళకి మన హిందువులకు పైన దాడులు జరుగుతుంటే అడ్డుగా అంటే వాళ్ళని ప్రశ్నించడం కానీ, నిరసన తెలపడం కానీ,
ఆ హిందువులకు అండగా నిలవడం కానీ చేయరు. ఎందుకంటే వీళ్ళకు మళ్ళీ ఇక్కడ చేస్తే మైనారిటీ ఓట్లు పోతాయని. మీరు మైనారిటీలకు కష్టం వస్తే మీరు అండగా నిలుస్తారు. ఓకే. దాని విషయంలో మేము ఏమి అభ్యంతరం తెలపటం లేదు. అదే మరి మెజారిటీ ప్రజలు హిందువులకు కష్టం వచ్చినప్పుడు మీరెందుకు ప్రజల వైపు మీరు నిలబడరండి? అంటే హిందువులు ఏంటంటే తెలివి తక్కువ వారు. వాళ్ళు పార్టీలను చూసి, కులాలను చూసి ఓట్లేస్తారు. అంటే మీకు పార్టీలకు బానిసై మీరు ఎన్ని నికృత్యాలు మైనారిటీలకు అండగా నిలబడి ఎన్ని అకృత్యాలు చేసినా మీకే ఓట్లేస్తారు. అదే కదండి మీ అది అవకాశం. ఎంత ఘోరంగా అంటే మన భారతదేశంలో నేనేమంటున్నా అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కాదండి. ఎవరైతే ఇలాంటి దాడులకు గురి కాబడి అణచివేయబడుతున్నారో, పోనీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయో అలాంటి టైంలో హిందువులైనా, ముస్లింలైనా అందరూ ప్రజలే అండి. అంటే మానవతా దృక్పథంతో మనము ఎవరు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి మనము అండగా నిలవాలి. ఎవరైతే దుశ్చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళకు మనము నిరసించాలి. కానీ ఇక్కడ మన భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే ఈ ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్, డిఎంకే మైనార్టీలకు ఏదైనా చిన్న క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ ఏదైనా చిన్న సంఘటన జరుగుతూ ఒంటికాల మీద లేచి నిలబడి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పెద్ద పెద్ద నిరసనలు మొత్తం భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తారు. అదే మన ముషిరాబాద్లో వెస్ట్ బెంగాల్లో నిత్యం ఇప్పుడు ఆ దాడులను చూస్తే చాలా బాధాకరం. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వదండి ఇంతవరకు. అంటే హిందువులు మీకు ఓట్ల అవసరం లేదా? బీజేపీ వాళ్ళు చేస్తేనేమో వాళ్ళు మతతత్వ పార్టీ అంటారు. అంటే మరి అదొక్క పార్టీ కదండి హిందువులకు అంత ఇంతో అండగా నిలబడుతుంది. ఇప్పుడు మీరు రారు హిందువులపైన దాడులు జరిగితే మీరు ఇప్పుడు మనం మెజార్టీ ఉండి కూడా మనపై దాడులు చేస్తున్నా మీరు అడ్డుకోలేకపోతే ఫ్యూచర్లో ఒక 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఈక్వల్గా వచ్చినప్పుడు వాళ్ళు మనపై దాడులు జరుపుతుంటే మీరు ఎవరు ఆదుకుంటారని మన ప్రజలు ఎలా నమ్ముతారండి? ఎంత ఘోరంగా తయారైపోయిందంటే మన భారతదేశంలో నిజంగా మనం చాలా ముందు ముందు స్థాయిలో మనం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండే మనకున్న తెలివితేటలకి మనకు అది. కానీ వీళ్ళకు ఈ క్రిస్టియన్ వీళ్ళకు ఈ ముస్లింలకు ఏంటంటే వాళ్ళకి మతమే ముఖ్యమండి. భారతదేశం ఏమైనా సరే ఎంతసేపు భారతదేశము కిందికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ చర్యలు ఉంటాయి. కానీ భారతదేశం బాగుపడాలి ఇట్లాంటివి మనం మత రాజకీయాలు చేయడం వల్ల, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల, ఈ మత కార్యక్రమాల వల్ల భారతదేశము ఇబ్బందులు పడి ఇలాంటి పెట్టుబడులు అవకాశాలు లేకుండా ఇప్పటికే మనం చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు కూడా ఏమంటే ఖలిస్తాన్ ఉద్యమం, జమ్మూ కాశ్మీర్లో ఈ గొడవలు, పశ్చిమ బెంగాల్లో మత కల్లోలాలు. ఇంతకుముందుకు ఏంటంటే ఇంకో 20-30 సంవత్సరాల క్రితం చూస్తే 2000 అంటే 1990స్లో మన హైదరాబాద్ పాత బస్తీలో విపరీతమైన అల్లర్లు. అంటే కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ, అంటే కర్ఫ్యూ. అంత ఘోరమైన పరిస్థితులు ఉండే. సరే ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు. కానీ ఇప్పటికి కూడా ఏం చూస్తున్నారంటే ఇప్పుడు మన పాస్టర్ ప్రవీణ్ సంఘటన జరగానే అందరూ మొత్తం ఏకమై అది ఇప్పుడు యాక్సిడెంట్ అని ఇప్పుడు అంతా అయినా కానీ వాళ్ళు విడవకుండా దాన్ని ఇంకా పెద్ద స్థాయిలోకి చేయాలనే ఉద్దేశం. కానీ మన హిందువులు ఇంత జరుగుతుంటే ముషిరాబాద్లో, పశ్చిమ బెంగాల్లో ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్కరు కానీ తమ నిరసన అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయదండి. అదే మైనార్టీపై దాడి జరిగితే 100 సార్లు చూపిస్తారు టీవీలలో. ముషిరాబాద్లో అంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఒక్కరు కూడా కనీసం టెలికాస్ట్ చేయరండి. అంటే హిందువులకి మీరు అండగా నిలబడే ఉద్దేశం వార్తా ఛానళ్ళకు ఉండదు. భయపడతారు. ఎందుకు భయపడాలండి? ఎక్కడ తప్పు జరిగినా, ముస్లింలకు జరిగినా, హిందువులకు జరిగినా ఎవరైతే బాధితులు వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. వార్తాపత్రికలు కానీ, రాజకీయ పార్టీలు కానీ. ఏ ఒక్క రాజకీయ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వదండి. నేను ఏమంటున్నా అంటే మీరు ఇలానే మత రాజకీయాలు చేస్తూ మైనార్టీల కండ పేరుతో ఇలా హిందువులకి మీరు ద్రోహం చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఈ ఒక్క పార్టీకి కూడా మీకు రాజకీయంగా అది లేకుండా చేస్తాం మేము. అంత దౌర్జన్యమా అండి? హిందువులు అంటే మీకు అంత చులకనా? అంటే వీళ్ళు ఎలాగో ఓట్లు వేస్తారు, పార్టీలను చూసి, కులాలను చూసి, అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారు. వీళ్ళు ఎంత బాధలు పడ్డా, ఎంత ఇబ్బందులు పెట్టినా వీళ్ళు మళ్ళీ ఓట్ల కాడికి వచ్చే వరకు పార్టీలు ఇవి చూస్తారు. అదే మైనార్టీలు అయితే వాళ్ళు మొత్తం గుంపగుత్తగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళ కండా నిలబడడానికి గంపగుత్తగా వాళ్ళు ఓట్లు వేసేస్తారు.
అంటే ఆ ఓట్లు పోవద్దు. మనం గెలవాలంటే ఆ ఓట్లు కంపల్సరీ. ఈ ఓట్లని మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను ఈ వీడియో ద్వారా మీకు విన్నపం చేస్తున్నాను. ప్రతి రాజకీయ పార్టీ మన హిందువులపైన జరిగినా, క్రిస్టియన్లపైన జరిగినా, ముస్లింలపై జరిగినా ఇలాంటి దుశ్చర్యలను మనం ఖండించాలి. వాటిని అడ్డుకోవాలి. అందరం ఏకతాటిపై అన్ని పార్టీలు, వార్తా ఛానల్ ఏకతాటిపై నిలిచి ఇలాంటి దుశ్చర్యలను మనం నిరసించాలి. ఇకపై మన భారతదేశంలో ముఖ్యంగా మన భారతదేశం అభివృద్ధి కాకపోవడం కారణమే ఈ మత కల్లోలాలు, ఈ ఉద్యమాలు. జమ్మూ కాశ్మీర్ అని, అప్పుడు ఖలిస్తాన్ అని, ఇలా ప్రతి ఒక్క ఇప్పుడు లేటెస్ట్ ఈ పశ్చిమ బెంగాల్ కూడా, వెస్ట్ బెంగాల్లో ఈమె మమతా బెనర్జీ రాజకీయాల వల్ల అది కూడా ఒక సపరేట్ స్టేట్ కంట్రీ అయ్యే విధంగా ఆమె ఉద్యమాలు చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అందుకే ఇలాంటి ఉద్యమాలను, ఇలాంటి తప్పిదాలను ఆదిలోనే మనము తుంచివేసి మన భారతదేశ అభివృద్ధికి బాటలు వేసుకుందాం. ఈ ముషిరాబాద్ అల్లర్లను ఖండిస్తూ మీ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఎంఆర్కే వైబ్ ఛానల్. థ్యాంక్ యూ.